ప్రొఫెసర్ గారు, బంకిపూర్ భారతీయ జనతా పార్టీకి కంచుకోట, 30 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు. భారతీయ జనతా పార్టీకి ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం కూడా. కానీ ఇప్పుడు అక్కడ ఓటమి ఎదురైంది. ఈ ఫలితం భారతీయ జనతా పార్టీకి ఎటువంటి షాక్ ఇచ్చింది సార్? బీజేపీ చెప్పేది ఏముంటుంది, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక ఉప ఎన్నిక. ఇట్లాంటి ఉప ఎన్నికల్లో చాలాసార్లు ఓడాం, చాలాసార్లు గెలిచాం. ఎస్, నిజమే, కాదని ఎవరు అన్నారు. చాలాసార్లు ఎన్నికల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు. సో నో బై ఎలక్షన్ కెన్ బి ఏ సింబల్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్. బై ఎలక్షనే కాదు, ఒకే ఎలక్షన్ కూడా సంబంధం ఉండదు. అవన్నీ కాదని అన్నాడు. కానీ ఇది షాక్ కాదు అని ఎవరైనా బీజేపీ వారంటే మనం షాక్ తినాలి. మీరు అంతర్గతంగా బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే వాట్ ఈజ్ బంకీపూర్? బంకీపూర్ ఇస్ నాట్ జస్ట్ ఎనదర్ అసెంబ్లీ సెగ్మెంట్. మనకు అర్థం కావాలి. ఫస్ట్ క్వశ్చన్, బీజేపీకి ఇది ఎంత షాక్ అనేది అర్థం కావాలంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనదర్ అసెంబ్లీ సెగ్మెంట్. ఎందుకు అంటే బంకీపూర్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, 30 ఏళ్ళుగా బీజేపీ వరుసగా గెలుస్తుంది. నితిన్ నవీన్ 2006 నుంచి ఇప్పటి వరకు 4-5 టైమ్స్ గెలిచారు. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాక ఆయన రాజ్యసభకు వెళితే ఆయన వెకేట్ చేసిన సీటు. ఆయన కన్నా ముందు ఆయన ఫాదర్, ఆయన నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, ఆయన 4 టైమ్స్ గెలిచాడు ఈ సీట్లో, 95 నుంచి అనుకుంటారు. సో కంటిన్యూస్గా గెలుస్తున్న సీటు. ఈవెన్ అంతకు ముందు కూడా బీజేపీ గెలిచిన సీట్లే. రవిశంకర్ ప్రసాద్ ఫాదర్ గెలిచాడు, ఠాకూర్ ప్రసాద్. ఇలా ఇది బీజేపీ సీటు, అనుమానమే లేదు. ఇది బీజేపీ ఎలక్టోరల్గా గెలుస్తున్న సీటు. ఏదో మామూలుగా గెలిచిందా అంటే కాదు. ఇంతవరకు బీజేపీకి ఈ 9 ఎలక్షన్స్లో లోయెస్ట్గా వచ్చిన ఓటింగ్ ఎంత అంటే 59%. లోయెస్ట్ ఓటింగ్. ఇక ప్రస్తుతాన్ని అంతకన్నా ఎక్కువ నచ్చింది. అంటే 9 ఎలక్షన్స్లో మినిమం 60% ఓటింగ్ తెచ్చుకున్న పార్టీ ఇలా ఓడిపోయింది ఘోరంగా. 25% ఓటింగ్ కోల్పోయింది. అలాగే లాస్ట్ ఎలక్షన్లో నితిన్ నబీన్ ఇదే సీట్లో 62% ఓటింగ్ తెచ్చుకున్నాడు. 52,936 ఓట్లు, 52,936 ఓట్లతో గెలిచారు. ఇలా 19,000 ఓట్లతో ఓడిపోయారు. ఏదో 1 ఓటు 2 ఓటు కాదు. ఇక అందువల్ల బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్, సోషల్ కాంబినేషన్ తీసిన ఇది అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీట్. కాయస్థాలు కాన్స్టిట్యున్సీలో 14%. ఇదంతా బీజేపీ ఓట్ బేస్. అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్. ఇది బీజేపీ మాత్రమే కాదు, జనసంఘ్ రోజుల నుంచి కూడా ఇదే ఈ కాన్స్టిట్యున్సీ సపోర్ట్ బేస్ బీజేపీ. మీకు అక్కడ బీజేపీకి దెబ్బ తగిలింది. అది గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ కూడా మనకు అర్థం కావాలి. పోనీ మెజారిటీ ఏదైనా ఏదో 1000 ఓట్లు 2000 ఓట్లతో ఓడిపోయారా అంటే ఏకంగా 19,000 పైన ఓట్లతో ఓడిపోయారు. పోనీ ఇది ఓడిపోయింది ఎవరైనా బలమైన ప్రతిపక్ష అభ్యర్థి అనుకుంటే, రాజకీయాల్లో కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పార్టీ, ఏ సెలబ్రిటీ కాదు, అలాంటి ప్రశాంత్ కిషోర్ చేతిలో ఓడిపోయారు. అది కూడా ఎంత ఓటింగ్ తగ్గింది? 25% ఓటింగ్ తగ్గింది బీజేపీ. వాట్ ఎక్స్ప్లెయిన్ దిస్? షాక్ కాకపోతే బీజేపీ ఎంత చెప్పినా ఇట్స్ ఎ షాక్. ఎందుకంటే ఇది నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తన సీటు తానే పార్టీని గెలిపించుకోలేకపోతే ఏ రకమైన ఎంతూజియాజం కార్యకర్తలకు ఇవ్వగలుగుతారు? మీకు కార్యకర్తలకు ఏ రకమైన స్ఫూర్తిని ఇవ్వగలుగుతారు? మీకు బీజేపీ నాయకులు ఒకతను నాకు చెప్పారు, ఒకసారి మీటింగ్లో ఉంటే వసుంధరా సింధియా లేట్గా వచ్చారట. ఆ వసుంధరా సింధియాని అడిగారట, ఎక్కడికి వెళ్ళారు అని. మన తెలుగు నాయకుడైనా ఎక్కడికి వెళ్ళారంటే, మీ నాయకుడు మాకు ఎన్నికల్లో గెలవడం పైన లెక్చర్లు ఇచ్చిండు, ఆ లెక్చర్ వినడానికి వెళ్ళాం, కానీ ఆయన మాత్రం ఎన్నికల్లో గెలిచింది పెద్దగా ఏం లేదు అన్నట. అప్పుడు వెంకయ్యనాయుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, అఫ్కోర్స్ వెంకయ్యనాయుడు ఎమ్మెల్యే గెలిచారు. అంటే ఎందుకు వెంకయ్యనాయుడు ఏం రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రంలో పార్టీని ఏమి గెలిపించలేదు అని. అంటే వెంకయ్యనాయుడు లాంటి ఒక స్టేట్స్మెన్ లీడర్ పైనే కార్యకర్తల్లో నాట్ జస్ట్ స్టేట్స్మెన్ లీడరే కాదు, బీజేపీలో అత్యంత రెస్పెక్టబుల్ లీడర్, తర్వాత ప్రత్యర్థులు రెస్పెక్ట్ చేసే నాయకుడు, అలాంటి రాజకీయాల్లో హుందాతనానికి మారిపోయారు. అలాంటి నాయకుడే ఎన్నికల్లో పెద్దగా విజయాలు లేక ఎన్నికల్లో ఎలా గెలవాలి అని లెక్చర్ ఇస్తే ఎలా పార్టీ రియాక్ట్ అని చూడండి. అఫ్కోర్స్ నితిన్ నబీన్ మనం అలా అనలేం, ఎందుకంటే ఆయన 4 సార్లు 5 సార్లు గెలిచారు కూడా. కానీ ఈ ఒక్క సీట్లో ఓడిపోవడం అనేది, నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ తన సీటే గెలిపించుకోలేకపోయారు
అన్న మారల్ అన్న ఒక ఇంపాక్ట్ అనేది పార్టీ పైన కార్యకర్తల పైన లేకుండా పోతుందా? అది కాక బీజేపీకి కోర్ ఓట్ అంటారు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో 2 రకాల ఓట్లు ఉంటాయి శంకర్. ఒకటి కోర్, ఇంకోటి స్వింగ్ అని. స్వింగ్ ఓటు మారుతూ ఉంటుంది ఇటు. కోర్ ఓటు స్టాండర్డ్ గా ఉంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో కదలరు. ఇప్పుడు మీకు మన దగ్గర కూడా అందరికీ తెలుసు కదా, ఇప్పుడు టీడీపీ నుంచి కమ్మా ఓటర్ దూరం అయ్యాడు అనుకోండి, ఇక అది మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే దాంట్లో కోర్ ఓట్ ఆఫ్ టీడీపీ. మీకు వైసీపీ నుంచి రెడ్డి ఓటు దూరం అయింది అనుకోండి, దాంట్లో కోర్ ఓట్ ఆఫ్ బీజేపీ, వైసీపీ. అందువల్ల ప్రతి పార్టీకి ఒక కోర్ ఓటు ఉంటుంది. మీకు ఆ కోర్ ఓటు ఆర్జేడీకి మీకు ముస్లిం యాదవ్ ఓటు కోర్ ఓటు. సో కోర్ ఓటు గనక పక్కకు జరిగితే ఆ పార్టీ చాలా సీరియస్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బంకీపూర్లో జరిగింది, కోర్ ఓటు పోయింది. కోర్ ఓటు మీకు ఇదే కాయస్థాస్ తప్ప మిగతా అప్పర్ కాస్ట్లో చాలా మంది బీజేపీ కోటేయలే. కాయస్థాస్ రిటైన్ అయ్యారు, బీజేపీకి బలంగా రిటైన్ అయ్యారు. కానీ మీకు ఇతర అప్పర్ కాస్ట్ మీకు ఓటు షిఫ్ట్ అయిపోయింది. అందులో మీకు ఒక అప్పర్ కాస్టే కాదు, ఓబీసీ దళిత్ ఓటు కూడా షిఫ్ట్ అయింది మీకు. అంటే బీజేపీ కోర్ ఓటును కూడా సేఫ్ కాదు, అంటే కోర్ ఓటును కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేము అనేది ఒక బీజేపీకి స్ట్రాంగ్ మెసేజ్ కాదా? ఇదేదో సౌత్లో జరిగింది కాదు, నార్త్లో జరిగింది కాదు, బీహార్లో జరిగింది కాదు. ఇంకో ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలక్షన్ పోస్ట్ నితీష్ కుమార్. ఇప్పటి వరకు బీహార్ రాజకీయాలను 20 ఏళ్ళుగా నితీష్ కుమార్ శాసిస్తున్నాడు. సో భారతీయ జనతా పార్టీ జేడీయూ వెనకాల బండి మీద కూర్చొని నడిచింది ఇప్పటిదాకా. వ్యూహాత్మకంగా జేడీయూను బలహీనపడింది లేదా బలహీనపరిచింది. ఎందుకంటే లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి జేడీయూను బలహీనపరిచారు కూడా. అయినా మొన్నటి ఎన్నికల్లో నితీష్ కుమార్ సత్తా చూపెట్టుకొని 85 ఎమ్మెల్యేస్ గెలిచారు, బీజేపీ 89 గెలిచారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోయారు. ఎన్నికలతోనే నితీష్ కుమార్ తప్పించారు. నితీష్ కుమార్ తప్పించడం వల్ల మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఆ ఎంబీసీ కమ్యూనిటీస్ నుంచే సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. నితీష్ కుమార్ కుర్మి అయితే సామ్రాట్ చౌదరి కుర్మి, కోయిరి, కుష్వాహా ఇవన్నీ కూడా ఎంబీసీ కాస్ట్. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ సొంత ముఖ్యమంత్రిని పెట్టుకున్న తర్వాత నితీష్ కుమార్ను తప్పించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో ఓడిపోయారు. సో వాట్ విల్ బి ఇట్స్ ఇంపాక్ట్ రేపు? అంటే పోస్ట్ నితీష్ కుమార్ బీజేపీకి బీహార్లో ఎప్పుడు కూడా 20% మించి ఓటింగ్ అని రాలేదు. సో అందువల్ల బీజేపీకి సొంతగా బలమున్న యూపీ కాదు ఇది, సొంతగా బలమున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కాదు ఇది. ఇది బీజేపీకి ఉన్న బలమల్లా జేడీయూతో లింక్ అయి ఉన్న బలమే. జేడీయూతో లింక్ లేకపోతే బీజేపీకి బలం లేదు ఇక్కడ. అందువల్ల నితీష్ కుమార్ లేని ఎన్నికలో బీజేపీ గెలవలేకపోయింది. అంటే నితీష్ కుమార్ లేని బీహార్లో, నితీష్ కుమార్ అగ్రభాగాన లేని బీహార్లో బీజేపీ భవిష్యత్తు ఏమిటి అనే ఒక ప్రశ్న మాత్రం అనివార్యంగా ఉదయమైతే కదా. అది కాక ఈ ఎన్నిక ఎప్పుడు జరిగింది? మీకు ఎన్నికకు ముందున్న పరిణామాలు ఏంటి? బీజేపీ కోర్ ఓటర్ అయిన అర్బన్, మిడిల్ క్లాస్, ఎడ్యుకేటెడ్, యంగ్ ఈ ఓటరు నీట్ పేపర్ లీక్, జెన్జీ మూవ్మెంట్తో దూరం అయ్యారు. అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్ ఓటరు, ముఖ్యంగా యంగ్ ఓటరు. మీకు రామ్ టెంపుల్ చందా చోరీ అంటే విరాళాల చోరీ జరిగిన తర్వాత ఎన్నిక జరిగింది, మర్చిపోకూడదు మనం. అంటే ఫస్ట్ టైం ఆఫ్టర్ రామ మందిర విరాళాల దొంగతనం తర్వాత జరిగింది ఎన్నిక. మరి దాంతో హిందుత్వ కోర్ ఓటరే డిస్టర్బ్ అయ్యాడు కదా. మీకు అసలు మీకు సి ఓటర్ సర్వే ఉంది, 53% ఆఫ్ ద ఎన్డీఏ ఓటర్స్ రామ మందిర విరాళాల పైన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ20 ఎఫెక్ట్ కూడా ఎగ్జాక్ట్లీ ఈ20 ఎఫెక్ట్ కూడా మోర్ దెన్ 50%. ఈ20 విషయంలో కూడా ఎన్డీఏ ఓటర్లే వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. సో మీకు అందువల్ల బీజేపీకి ఎదురుగాలు వీటితోనే నెక్స్ట్ ఎలక్షన్ ఏమైతుంది నేను స్పెక్యులేషన్ చేయడం లేదు. కానీ ఖచ్చితంగా ఇది బీజేపీకి షాక్, బంకీపూర్ షాక్, మామూలు షాక్ కాదు. వారు పైకి ఎంత చెప్పినా ఇది ఏముందులే ఉప ఎన్నిక అంటే బీజేపీలో ఇది సెన్స్ ప్రకంపనలు పంపిన సీటు. బీజేపీ ఓటర్లు, బీజేపీ కార్యకర్తలు శ్రేణుల్లో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి రిజల్ట్ ఇది.